బెదరలేదు. మీకు అదేమో ఇదేమో అని ఏటి ఇవ్వప్పో అండి. మా పవన్ కళ్యాణ్ కాసే నేను పోటీ చేస్తాను, కానీ మరి నేను రానా అని చెప్పినాను. మత్స్యకార మహిళల్లో ఇప్పటి వరకు 75 ఏళ్ల చరిత్రలో ఎవరికి కూడా ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. ఒక మత్స్యకార మహిళలుగా 14 కులాలు ఉన్నాం మేము మత్స్యకారుల్లో. ఆ మహిళల్లో నాకు మొట్టమొదటిసారిగా టికెట్ ఇచ్చింది కూడా జనసేన పార్టీనే. మొట్టమొదట మన జనసేన పార్టీ నుంచి మన పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చేసి చూపించారు. బీసీ సామాజిక వర్గాన్ని ఏ విధంగా అయితే అప్లిఫ్ట్ చేయాలో దానికి నేనే మొదలవ్వడం నిజంగా నేను సర్వదా ఆయనకి రుణపడి ఉంటాను. ప్రజల తరపున గొంతై ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మొట్టమొదటి మహిళా కార్పొరేటర్గా రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి నేను ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నానంటే అది ఓన్లీ కారణం పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఒక ఇంటిని నడిపే మహిళ ముందుండి నడిపిస్తే నిజంగా ఒక రాష్ట్రం బాగుపడుతుందని చెప్పిన నాయకుడు జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దేశంలోనే ఏకైక జాతీయ భావాలున్న ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీ. ఓర్పు, సహనం, త్యాగం, అలాగే అవగాహన, అనుభవం ఇవన్నీ కలగలిపిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే. మన ఆకలి తీర్చేటువంటి 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి అన్నదాతకు కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి గొప్ప మేధావి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రేపటి రోజున అధికారం ఏ ఒక్కరి చేతిలో కాకుండా అందరికీ ఉండాలనుకుని ఆశించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. స్వార్థానికి వాడుకొని జనాల్ని ఓట్లు వేయించుకుని అక్రమ సంపాదన చేసుకుని ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్న పార్టీలే తప్పితే కేవలం పవన్ కళ్యాణ్ గారు వస్తే రేపు రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి గ్రామ ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఇళ్లను కూల్చేసి వాళ్ళని రోడ్డుకి ఇడుస్తున్నారు. ఎవరైతే ఇల్లు కోల్పోయిన 53 కుటుంబాలకి ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు సహాయం చేశాడు. అది నాయకుడి లక్షణం. ఉద్దానం అనే ఒక ఇష్యూ ఉన్నదని ఇన్ని ఏళ్ళు ఇన్ని ప్రభుత్వాలు పరిపాలించినా కూడా ఆ ఒక్క సమస్య ఉన్నదని ఎవరు గుర్తించలేదు. గుర్తించినా కూడా దానికి సరైన సొల్యూషన్ తీసుకురాలేదు. అధికారంలో లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు విదేశాల నుంచి వైద్య బృందాలను తీసుకొచ్చి అక్కడ ఉద్దానం యొక్క సమస్యని ప్రపంచానికి తెలియజేసి దానికి ఒక పరిష్కార మార్గం చూపించారు. ఆత్మహత్యల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది టాప్లో ఉంది. ఈ విషయం జనసేన పార్టీ తీసుకొచ్చే వరకు ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాతే ప్రతి ఒక్కరికి తెలుసు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం 7 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి అక్కడ కూడా కులాన్ని చూసి రైతులకు కులాన్ని అంటగట్టి ఎక్స్గ్రేషియా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకున్న రైతులకు నేను అండగా ఉన్నానంటూ, నేను మీ బిడ్డలా ఉన్నానంటూ ఇంటికి 1,00,000 రూపాయలు చొప్పున అందించడం జరిగింది. 3,000 మంది కౌలు రైతు కుటుంబాలకు ఇవ్వడమే కాకుండా వారి ఇళ్లలో ఉన్న విద్యార్థులకి పిల్లలకి వారు చదువుకునేంత వరకు చదువు చెప్పించే బాధ్యతను కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా తీసుకుని వాళ్ళకి సాయం చేస్తున్నారు. అధికారంలో లేకుండా ఇంతమందికి తన సొంత డబ్బుతో సహాయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇస్తే మన రాష్ట్రం భవిష్యత్తు మైనారిటీలకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. జనవాణి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజా సమస్యలను ఒక వేదికపైకి తీసుకొని వచ్చారు. అటు ప్రభుత్వానికి, అలాగే ప్రభుత్వాన్ని అమాయకంగా నమ్మే ప్రజలకి రాష్ట్రంలోని అవినీతిని, అవకతవకల్ని వెలికి తీసిన వేదిక జనవాణి. జనసేన పార్టీలో పనిచేసే క్రియాశీలక కార్యకర్తల కుటుంబాల గురించి కూడా ఆలోచించి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే వారి పరిస్థితి ఏంటని ఆలోచించి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పెట్టి వారిని ఆదుకుంటున్నారు. 30 ఏళ్ల తమ రాజకీయ భవిష్యత్తు కోసం స్వార్థంతో ఎంతైనా దిగజారుతున్న ఈ నాయకుల మధ్య 30 ఏళ్ల ప్రజా భవిష్యత్తు కోసం, ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు, అలాగే నా అభినందనలు. ఈ రోజు యావత్ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా 25 కేజీల బియ్యం కాదు, 25 కేజీల బంగారు భవిష్యత్తు ఇచ్చే పవన్ కళ్యాణ్ గారిని మనం ఆహ్వానించాలి. నాయకత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ కులాన్ని కాకుండా అన్ని సామాజిక వర్గాలను సమానంగా ఆర్థిక అభివృద్ధి వైపు మళ్లించే వ్యక్తులు రావాలి. అట్లాంటి వ్యక్తి ఖచ్చితంగా కులపిచ్చి లేనివాడై ఉండాలి అని ఆలోచించా. అప్పుడు నాకు కనిపించిన ఒకే ఒక్క నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు. డబ్బు మీద ఆశ లేని వ్యక్తి అధికారంలో ఉంటేనే సమాజ సంపదను దోచుకోకుండా సమాజ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాడని నేను బలంగా నమ్మాను. ఆ నమ్మకంలో నుంచి నాకు వచ్చిన ఒకే ఒక్క రూపం పవన్ కళ్యాణ్ గారు. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు గన్ను కంటే ముందుగా జగన్ వస్తారని చెప్పని మన మహిళా మంత్రులు చెప్పారు. మరికొంత మంత్రులు అయితే తల్లిదండ్రుల యొక్క పెంపకమే సరిగా లేదని చెప్పని చేతులు దులిపేసుకుంటున్న దుస్థితి అటువంటి పాలకులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరూ తెలియజేస్తుంది ఏంటంటే చట్టాలు మరియు బూతులు మాట్లాడే మంత్రులు అసెంబ్లీలో ఉన్నంతకాలం మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఒక అవినీతి లేని రాజకీయ నాయకుని ఎన్నుకున్నప్పుడే దోపిడీ లేని సమాజం అనేది సాధ్యపడుతుంది. 16 నెలలు జైల్లో ఉండి
30+ కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్న ఆయనకే ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చినప్పుడు నిజాయితీపరుడు, నీతివంతుడు, ఆయన కష్టపడి సినిమాలు చేసే చెమటోర్చిన సొమ్ముని ప్రజలకి దానం చేసే పవన్ కళ్యాణ్ గారికి ఈసారి మనం ఛాన్స్ ఇవ్వాలి కదండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి కష్టం, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఆయన స్వార్థం కోసం కాదు, మన కోసం, మన బిడ్డల కోసం. ఈ రాష్ట్రంలో ఏళ్ల తరబడి అణగారిన వర్గాలుగా పిలువబడుతూ, ఏళ్ల తరబడి అణచివేయబడుతూ, ఏళ్ల తరబడి ఆర్థికంగా వెనక వేయబడుతూ ఇప్పటికీ ఊరు చివరే ఉన్న గుడిసెల కోసం ఆయన ప్రయాణం. ఇప్పటికీ తిండికి నోచుకోక నిరంతరం పొట్ట చేత కొట్టుకొని వలసలు వెళుతున్న కుటుంబాల కోసం ఆయన ప్రయాణం. సమస్య వచ్చిన ఏ వ్యక్తికైనా ఫస్ట్ మొదట గుర్తొచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా సమస్య పట్టుకుంటే అది సమస్య పరిష్కారం కాకుండా ఉండదు. ఒక మహిళగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నేను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన సీఎం అయితే ఆయన నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా గెలిపించుకుందాం, మన రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకుందాం.